నేను అంటున్నాను దేశంలో మళ్ళీ ఇంకొకసారి నేను అడుగుతున్నాను, ఈ దేశంలో కమ్యూనిజాలకి కాలం చెల్లింది. కారణం ఏంటంటే కమ్యూనిస్టులు అంటే లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్లు కమ్యూనిస్టులు ఒకే సందర్భంలో ఈ దేశంలో వ్యవస్థీకృతంగా ముందుకు రావడం మొదలు పెడితే ఆర్ఎస్ఎస్ ఈరోజు ఉజ్వలమైన భవిష్యత్తులో ముందుకు వెళుతుంది. కమ్యూనిస్టులు రోజు రోజుకు అండుగంటిపోతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 80 వరకు 1980 వరకు పని 77 ఎమర్జెన్సీకి పూర్వం ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి? వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అప్పుడు? ఒకసారి జీరో కదా, ఒకసారి జగ్గారెడ్డి గారు ఒక్కళ్ళే కదా గెలిచింది, అది ఎన్టీ రామారావు గారితో. అప్పుడు కూడా ఇట్లాగే అంటే అప్పుడు కూడా వాళ్ళు అట్లాగే అనుకుంటే అట్లా. అందుకని ఎన్నికల్లో ఒకటే మీరు ఎన్నికలనే బేస్ చేసుకోవడం అనేది చాలా తప్పు అనేది నా అభిప్రాయం. ఎన్నికల్లోనే ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడు. మొన్నటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రం అప్పుడు కూడా బీజేపీ కంటే మేమే ఎక్కువ ఉన్నాం కదా. అట్లని చెప్పి వీళ్ళు ఏమీ లేదని చెప్పాలా? మా జిల్లాలో ఉంది, ఇప్పుడు కూడా బీజేపీ లేదు కదా, అట్లని చెప్పి బీజేపీ ఏం లేదని మేము చెప్పాలా? అంటే మీరు పడిపోయి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు, లేచే అవకాశం లేదని వాళ్ళు ఊహించుకుంటే ఎట్లా? ఎవరు ఊహించుకుంటే ఎట్లా? అట్లా అనుకుంటే 100 ఏళ్ళు అట్లా ఉంది సిపిఐ పార్టీ.